హాయ్ ఫ్రెండ్స్ అందరిలో ఉన్నారు. ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ ఎంసెట్ యొక్క హాల్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో, సో మన హాల్ టికెట్స్‌ని ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పేసి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. అయితే హాల్ టికెట్స్ చేంజ్‌లోని మనకి చిన్న చేంజ్ అయితే ఉందండి. అది నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో సో అందరూ కూడా వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి వీడియోని స్టార్ట్ అయితే చేయండి అనమాట. సో అదే విధంగా ఏపీ ఎంసెట్ సంబంధించి కౌన్సెలింగ్ రిలేటెడ్ ప్రతి అప్డేట్ కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉందండి. సో అలాగే మనకి ఎంసెట్ సంబంధించి చీట్ కోడ్స్ ఏ విధంగా యూజ్ చేయాలి. దాంతో పాటు ఎంసెట్ ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారని చెప్పేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసామనమాట. సో అందరూ కూడా ఈ వీడియో చూడడానికి ట్రై అయితే చేయండి. మీకు డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఎంసెట్ సంబంధించి హాల్ టికెట్స్ అనేవి అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటాయన్నమాట. అయితే మనకి ఎంసెట్ సంబంధించి హాల్ టికెట్స్ అన్నీ కూడా రేపు మనకి మార్నింగ్ అయితే రిలీజ్ చేస్తారండి. సో, రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు ఏ టైంలో అయినా సరే మనకి రిలీజ్ చేస్తారనమాట. అయితే అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే రిలీజ్ చేస్తారండి. అయితే చిన్న చేంజ్ అని చెప్పాను కదా! సో, ఏంటి అనుకున్నట్లయితే మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌తో పాటు మనకి వాట్సాప్‌లో కూడా మనకి ఈ యొక్క ఎంసెట్ సంబంధించి హాల్ టికెట్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే కల్పిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్లారిటీగా మెన్షన్ చేశారు. ఓకే. ఫ్రమ్ వెబ్‌సైట్ త్రూ వాట్సాప్ అని కూడా మనకు ప్రొవైడ్ చేశారండి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా మనం ఈ హాల్ టికెట్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు హాల్ టికెట్ డౌన్‌లోడ్ అయిన తర్వాత మీకు ఏ రోజు ఏ ఎగ్జామ్ సెంటర్‌లో మీకు పడ్డది, ఏ షిఫ్ట్‌లో పడ్డదని చెప్పేసి చెక్ ఔట్ చేసుకోండి. సో, అవైతే మాత్రం మీరు వెరిఫై చేసుకోవాలనమాట. సో, ఒకసారి మీరు మీ డీటెయిల్స్, మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా కరెక్ట్‌గా లేదా పడ్డాయని చెప్పేసి మీరు ఒకసారి అయితే వెరిఫై చేసుకోండి. సో, ఓకేనా ఫ్రెండ్స్. ఏమైనా రాంగ్‌గా ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి. నేను మీకు ఎట్లా ప్రాసెస్ చేయాలని చెప్పేసి నేను మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాననమాట. సో, అయితే మీరు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడం కోసం మీరు వెబ్‌సైట్‌కి అయితే రావాలి. ఇక్కడ మీరు పైన చూస్తున్నారు కదా! ఎలిజిబిలిటీ అండ్ ఫీస్ పేమెంట్ ఉంది కదా! సో, అక్కడ రేపటిదైతే మనకి క్లోజ్ అయిపోద్దనమాట. రేపు మనకి క్లోజ్ అవ్వడంతో పాటే మనకి రేపు ప్యారలెల్‌గా డౌన్‌లోడ్ యువర్ హాల్ టికెట్ అని చెప్పేసి చూపిస్తుందనమాట. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి మాయమైతే అయిపోతాయి. ఓన్లీ నో యువర్ అప్లికేషన్ స్టేటస్, ప్రింట్ అప్లికేషన్ ఫార్మ్ అయితే ఉంటాయన్నమాట. ఈ పైన మీకు డౌన్‌లోడ్ యువర్ హాల్ టికెట్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి సో, ఈ విధంగా మీ క్వాలిఫైయింగ్ ఏదైతే మీకు ఆ రిజిస్ట్రేషన్ నంబర్ అడుగుతుంది. సో, దాంతో పాటు మీ ఒక రిజిస్ట్రేషన్ నంబరు, మీ యొక్క ఇంటర్మీడియేట్, సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఆ 3 ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించిన ఏదైతే హాల్ టికెట్ ఉంటుందో, సో, హాల్ టికెట్ అయితే పీడీఎఫ్ అని డౌన్‌లోడ్ అయితే అవుతుందనమాట. దాంతో పాటే మనకి వాట్సాప్ గవర్నెన్స్‌లో కూడా ఎడ్యుకేషన్ సర్వీస్ మీద క్లిక్ చేసి, అక్కడ మనం ఎంసెట్ హాల్ టికెట్స్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే, మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఇంటర్మీడియేట్, సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే, సబ్మిట్ కొట్టినట్లయితే రెస్పాన్స్ అనేది మీ కింద ఒక పీడీఎఫ్ అనేది మీకు ఎంసెట్ హాల్ టికెట్స్ అన్నీ కూడా పీడీఎఫ్ రూపంలో అయితే మీకైతే వచ్చేస్తాయన్నమాట. సో, అందరూ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, రేపు మనకి రిలీజ్ అయిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్‌లో దానికి సంబంధించి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, వాట్సాప్ ద్వారా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, వెబ్‌సైట్ ద్వారా ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పేసి కంప్లీట్ ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానెల్‌ని ఫర్దర్ కౌన్సెలింగ్ అప్డేట్స్ కోసం. సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అనమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్, అలాగే ఫార్మసీ, ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సులు ఉన్నాయో, సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ, ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ, దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ ఇంక వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను.